హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం సేఫ్ హౌస్ మూవీ రివ్యూ తీసుకొచ్చాం గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి గైస్. స్టోరీలోకి వెళ్తే సిటీలో బాంబ్ బ్లాస్టులు అటాక్స్ అయితే జరుగుతుంటాయి గైస్. ఇంకోవైపు ఏజెంట్స్కి ఆర్డర్ అయితే వస్తుంది, సేఫ్ హౌస్కి వెళ్ళమని ఆర్డర్ అయితే వస్తుంది గైస్. 5 ఏజెంట్స్ సేఫ్ హౌస్కి అయితే వెళ్తారు గైస్. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ సేఫ్ హౌస్ కంట్రోలర్గా హీరో అయితే ఉంటాడు గైస్. 5 ఏజెంట్స్ అక్కడ స్టే అయితే చేస్తారు. అయితే తర్వాత తెలుస్తుందంటే 5 ఏజెంట్స్లో ఒకళ్ళు శత్రువులు ఉన్నారైతే తెలుస్తుంది గైస్. మళ్ళీ దాని తర్వాత ఏం జరిగింది, ఆ సేఫ్ హౌస్ మీద అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి గైస్. మరి అటాక్స్ దేనివల్ల జరుగుతున్నాయి, ఆ బాంబ్ బ్లాస్టులు దేనివల్ల జరుగుతున్నాయి, మరి నిజంగానే 5 ఏజెంట్స్లో మధ్యలో ఒక శత్రువు ఉన్నాడా, ఉంటే అతను ఎవరో కనిపెట్టారా, మరి అటాక్స్ దేనివల్ల చేస్తున్నాడో, ఆ బాంబ్ బ్లాస్టులు దేనివల్ల జరుగుతున్నాయని కనిపెట్టారా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే డీసెంట్ వాచ్ అనిపించింది గైస్. బాగుంది మూవీ. స్టార్ట్ ఏంటంటే చాలా స్లో బేస్గా స్టార్ట్ అవుతుంది. స్టోరీలోకి త్వరగా తీసుకెళ్లరు. అటాక్స్ జరగడం కానివ్వండి, కొద్దిగా స్టోరీలోకి తీసుకెళ్ళి టైం అయితే పట్టింది గైస్. ఎప్పుడైతే వాళ్ళ సేఫ్ హౌస్కి వెళ్తారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఫస్ట్ 20-30 మినిట్స్ మూవీ స్లోగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళ సేఫ్ హౌస్కి వెళ్తారో ఏజెంట్స్, అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ శత్రువు ఉన్నారనేది తెలుస్తుందో, అదేంటి ఎవరనేది కనిపెట్టడంలో ఆ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది మూవీ. మధ్య మధ్యలో అటాక్స్ జరగడం, ఆ ఫైట్ సీక్వెన్స్ కానివ్వండి సూపర్గా అనిపిస్తాయి. మెయిన్లీ ఏంటంటే ఆ శత్రువు ఎవరు, దేనివల్ల చేస్తున్నాడు, అతని వెనకాల మోటివ్ ఏంటి, మరి అది కనిపెట్టారా లేదా అనేది మనకి ఎండ్ వరకు అలా తీసుకెళ్లారు. క్లైమాక్స్కి మనకి ఆ రివీలింగ్ అనేది తెలుస్తుంది గైస్. అలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. ఫస్ట్ 20-30 మినిట్స్ స్లో బేస్గా స్టార్ట్ అవుతుంది. బట్ వన్స్ ఎప్పుడైతే వాళ్ళ సేఫ్ హౌస్కి వెళ్తారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి గైస్, సూపర్గా చేశారు. మెయిన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం చాలా బాగా అనిపించాయి. ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. కొన్ని చోట్ల ఎమోషన్స్ సూపర్గా అనిపించాయి గైస్. ఎమోషనల్గా కూడా మూవీ కనెక్ట్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే అలా పర్ఫార్మెన్స్లు సూపర్గా అనిపిస్తాయి. మూవీ మొత్తం సేఫ్ హౌస్ మధ్యనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది గైస్. 5 ఏజెంట్స్ మధ్య, హీరో మధ్యనే ఆ మూవీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ట్విస్ట్ అయితే వస్తుంది గైస్. ఆ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆ ట్విస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ కూడా చాలా బాగా అనిపించింది. ఎండింగ్ కూడా సూపర్గా అనిపించింది గైస్. ఓవరాల్ చూసుకుంటూ డీసెంట్ వాచ్, మంచి మూవీ చూసినంత అనిపిస్తుంది గైస్. స్టార్ట్ కొద్దిగా స్లో బేస్గా స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఓపికతో చూడాలి. ఫస్ట్ 20-30 మినిట్స్ స్లోగా వెళ్తూ ఉంటుంది. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి టైం అయితే తీసుకున్నారు గైస్. వన్స్ ఎప్పుడైతే సేఫ్ హౌస్కి వెళ్తారో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. అంటే ఆ శత్రువు ఎవరు ఏంటని మనం కూడా కనిపెట్టలేం. అంతా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. అలా కనెక్ట్ అయిపోతాం మూవీతోటి. ఇంట్రెస్ట్ అయితే పెంచారు గైస్. క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది మూవీ చూస్తున్నంతసేపు. ఎండింగ్ వరకు అలా తీసుకెళ్లారు మూవీ. ఎండింగ్కి మనకి రివీలింగ్ అనేది చేశారు. ఆ రివీలింగ్ వెనకాల ఉన్న టెస్ట్ కూడా సూపర్గా వర్కౌట్ అయింది. వెనకాల కోర్ కూడా చాలా బాగా అనిపించింది. అంటే ఏదైతే పోర్షన్ క్లైమాక్స్లో ఉందో అది సూపర్గా అనిపించింది. ఓవరాల్ చూసుకుంటూ డీసెంట్ వాచ్ అనేది అనిపించింది గైస్. చాలా బాగుంది మూవీ. వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, సేఫ్ హౌస్ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3.5 గైస్. నాకైతే పర్సనల్ మూవీ నచ్చింది. డీసెంట్ వాచ్ అయితే అనిపించింది గైస్. బాగుంది మూవీ, నాట్ బ్యాడ్. వాచ్ చేయండి. ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ఓకే, సేఫ్ హౌస్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.